బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు చెలరేగిపోతున్నారు. మరికొందరు నమ్మించి నట్టేట ముంచుతున్నారు. పక్కనే ఉండి మంచిగా మాట్లాడి ఆపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్లో చోటు చేసుకుంది. నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై ఇద్దరు యువకులు రేప్ చేశారు. హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్కి చెందిన 20 ఏళ్ల యువతి తమిళనాడులోని కలస లొకేషన్ లింగం కాలేజీలో బయోమెడికల్ లాస్ట్ ఇయర్ చదువుతోంది. అదే రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల అజయ్, 22 ఏళ్ల హరితో ఆమెకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఈ ఇద్దరు యువకులు బాచుపల్లిలోని హరితవనం కాలనీలో ఉంటున్నారు. ఇక ఆ యువతి హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అజయ్, హరి పక్కా ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే ఆ యువతికి ఫోన్ చేసి తాము ఉంటున్న ప్రాంతానికి రావాలని కోరారు. పార్టీ చేసుకుందామని చెప్పారు. ఇక మెల్లగా ఆ యువతిని ఒప్పించారు. దీంతో మే 3వ తేదీన నిజాంపేట రాజీవ్ గృహకల్పన సముదాయంలోని వారు అద్దెకుంటున్న రూమ్ కి ఆ యువతిని తీసుకొచ్చారు. అనంతరం ఆ రూమ్ లో ముగ్గురు కలిసి మద్యం తాగి పార్టీ చేసుకున్నారు. తాగిన తర్వాత నిద్రపోయారు. ఇక అర్ధరాత్రి సమయంలో అజయ్, హరి కలిసి ఆ యువతిపై అత్యాచారం చేశారు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా బెంబెలెత్తిపోయింది. వెంటనే వారి నుంచి తప్పించుకుని రూమ్ బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసింది. అనంతరం సమీప స్థానికులు గమనించి అత్యాచారానికి పాల్పడిన యువకులను పట్టుకున్నారు. ఆపై వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది.